రేపటి నుంచి పచ్చళ్ళు కొనడానికి జనాలందరూ వస్తారు. సేల్స్ పెరిగితే, ఆ రుచి పెరిగితే, ఓ విజిట్ పెరిగిపోతే పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు అందరూ వచ్చేసి మీటింగ్లు, గ్రీటింగ్లు అన్నీ జరిపించేస్తారు. అదే గనక జరిగితే, ఏ కాంచన కాఫీ తీసుకురాపో అని కేకేసి మన మీద అజమాయిషి చలాయిస్తుందేమో. ఎందుకంటే అది పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోద్ది కదా. అలా అవ్వాలనేసి కోరుకుంటున్నావా, లేదంటే అలా అయితే బాగుంటుందని అనుకుంటున్నావా? నాకేం అర్థం కావట్లేదు. హే, మీరంతా ముందు నోరు మూసుకుంటారా, లేక దాని గురించి గొప్పలు చెప్పుకుంటూ కూర్చుంటారా? అదేం చేసినా ఈ ఇంటి పని మనిషి. నాన్నేమో ఇంటి కోడలు అంటారు, నువ్వేమో ఇంటి పని మనిషి అని అంటావు. తండ్రి కొడుకులిద్దరూ ఆకాశానికి ఎత్తేస్తుంటే ఇంకా ఏంటత్తయ్య మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు? పచ్చగా పచ్చళ్ళ వ్యాపారం వెలిగిపోతుందనుకుని సంబరపడిపోతుంది, కానీ చివరికి దాని బతుకే పచ్చడైపోతుందని తెలియదు దానికి. ఏంటో ఒక్కొక్కరు ఒక్కోలా అంటున్నారు. జరిగేది మాత్రం జరిగిపోతుంది. జరగనివ్వను. దానికి ఎవరు సపోర్ట్గా ఉన్నా సరే ఎదగనివ్వను. ఏం కావాలి నీలవేణి? ఆ మాట ఎప్పుడు నేను అడిగేదాన్ని సార్, కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు. నువ్వు వచ్చి రాగానే క్షణం ఆలోచించకుండా వాటర్ కావాలా, కాఫీ కావాలా అని ఏమీ ఆలోచించకుండా టక అడిగేదానివి. కానీ ఇప్పుడు అడగాల వద్దా అనేసి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చావు. అందుకే నేను అడిగాను ఏం కావాలని. సమాధానం కావాలి సార్. ప్రశ్న ఏంటి? ఎందుకు సార్ నేనంటే మీకు అంత అభిమానం? చెప్పండి సార్, నేనంటే ఎందుకు మీకు అంత అభిమానం? I love you. అవును నిలవేణి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు అభిమానం అనుకోవచ్చు, 100% ఇది ప్రేమే. మొదట్లో నిన్ను పట్టించుకునేవాణ్ణి కాదు, కానీ నేను తాగొచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, వామిటింగ్ చేసుకున్నా, షూస్తో అలాగే బెడ్ మీద పడుకున్నా, నన్ను పసిబిడ్డలా చూసుకున్న నిన్ను చూసి ఈ అమ్మాయికి ఎందుకింత ఓపిక, తను చేస్తున్న ఈ సేవకి తిరిగి నేనేం చేయాలి, ఏమివ్వాలి అనుకున్నాను. కానీ నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది, నేను నీకు మేలు చేయాలంటే నిన్ను ప్రేమించాలి, నా మనసు నీకివ్వాలి. అలాగే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ. అది చాలు. ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపు నా అడుగు నదికే పొంగే వరదలా. సార్, తారక్ సార్, ఏం ఆలోచిస్తున్నారు సార్?